సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారుతున్నటువంటి కల్వకుంట్ల కవిత విషయానికి వద్దాం. సో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు కూడా మొత్తం మార్చేస్తుంది. అతలాకుతలం అయిపోతుంది అన్ని పార్టీలు కూడా. ఓవైపు తన సొంత పార్టీ అయిన భారత రాష్ట్ర సమితి కింద మీద ఇవ్వబడుతుంది. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీతో పాటు ఇటు బీజేపీ కూడా పోతూ నేను ఒక్కనే పోనన్నట్టుగా బీజేపీలో కూడా చిచ్చుపెట్టింది కల్వకుంట్ల కవిత. ఇక అటు ఇటు పోయి మొన్నటిదాకా కొంత అనిశ్చితి ఉండి కింద మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకే ఇది లాభం చేకూరే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే ప్లాన్ అని ఒక వార్త కనబడుతుంది. సో ఇటు బీజేపీని బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి కల్వకుంట్ల కవిత ప్రకటించడంతో అటు బీజేపీ అల్లకల్లోలం అయిపోతుంది, ఇటు బీఆర్ఎస్ ఆల్రెడీ అల్లకల్లోలంలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి అయితే ఫేవర్ కనబడుతోంది. నేను జైల్లో ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన అడ్డుకుంటాననే కేసీఆర్కు దూరం చేసే కుట్ర. ఇంటి ఆడబిడ్డపై సోషల్ మీడియాలో విష ప్రచారాలు చేస్తారా? బీజేపీ నేతలు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వెళ్ళింది ఎవరు? సో కేసీఆర్ లాగే నాకు కొంచెం తిక్క, నోరు తెరిస్తే తట్టుకోలేరు, నాకు కొంచెం తిక్కుంది దానికి లెక్కుందని గబ్బర్ సింగ్లో డైలాగ్ చెప్పినట్టు చెప్పింది. కేసీఆర్ లాగే నాకు కూడా కొంచెం అంత తిక్కుంది, నోరు తెరిస్తే మీరు ఎవ్వరు కూడా తట్టుకోలేరు అని చెప్తుంది అన్నట్టు. ఇప్పటికే తట్టుకోలేకపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీని మొత్తం చిన్నాభిన్నం చేసి పడేసింది. కేసీఆర్కు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడం ఏంటి? ఇతరులకు నోటీసులు ఇస్తే మాత్రం హంగామా ఎందుకు? ముఖ్యంగా ఇంకెవరికి ఇచ్చిర్రు నోటీసులు? ఎవరు హంగామా చేసింది? కేటీఆర్కి నోటీసులు ఇస్తే హంగామా చేసిరు, ఇప్పుడు కేసీఆర్ నోటీసులు ఇస్తే ఎందుకు హంగామా చేస్తలేరు అంటున్నాడు. వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాల్సిన పనులు చేయాలిగా. విదేశాల్లో రజతోత్సవ వేడుకలతో లాభం ఏంటి? సో విదేశాల్లో రజతోత్సవ సభలు చేసుకునేంత మనం ఏం పడగొట్టినాం తెలంగాణ భాషలో, దానికి ముందు ఇంకో పదం ఉంటుంది, మీరు యాడ్ చేసుకోరు అని చెప్పేసి అయితే ఇండైరెక్ట్గా అడుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై తగిన విధంగా స్పందించడం లేదు. పార్టీ పోరాటాలు జాగృతి చేయాల్సి వస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు వెంట ఉన్నవారే ఎంపీగా ఓడించారు. కేసీఆర్ అయిన నాయకుడు ఇతరుల కింద పనిచేయను. కాంగ్రెస్ మునిగిపోయే పడవ అందులో చేరుతానా? మీడియాతో చిట్చాట్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. సో మొత్తంగా రచ్చ చేసిందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే ప్రక్రియ జరుగుతోందని, తాను పార్టీలో ఉన్నంతకాలం అది కుదరదన్న ఉద్దేశంతో తనను కేసీఆర్కు దూరం చేసే కుట్రలు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఇంటి ఆడబిడ్డనైన తనపై పెయిడ్ సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఇబ్బంది పెడితే ఊరుకోబోనని, తాను నోరు విప్పితే తట్టుకోలేరని హెచ్చరించారు. సో కేసీఆర్కు నోటీసులు ఇస్తే పార్టీ స్పందించలేదని, కానీ ఇతరులకు నోటీసులు ఇస్తే మాత్రం హంగామా చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాను కాంగ్రెస్లో చేరుతానన్నది అబద్ధమని చెప్పారు. కొత్త పార్టీ అవసరం తనకు లేదని, ఉన్న పార్టీలోనే బలంగా పనిచేస్తానని చెప్పేసి అయితే కల్వకుంట్ల కవిత చెప్పారు. సో ఇక్కడ ఒకసారి సరే ఆమె వ్యాఖ్యలకు సంబంధించి వివిధ అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఏం మాట్లాడారు, ఎవరేం మాట్లాడారు ఒకసారి చూసి అసలు నిజంగా దీనికి ముందు జరిగినటువంటి పరిణామాలు ఏందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా పెద్ద ప్యాకేజ్ ఇస్తే మా వాళ్ళు బీఆర్ఎస్లో కలుస్తారని చెప్పేసి రాజాసింగ్ కూడా ఖచ్చితంగా గట్టిగా వ్యాఖ్యానించిండు. సో ఏం వ్యాఖ్యానించిండు ఒకసారి వద్దాం. ఏది 14th. సో కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీలో పెట్టిన చిచ్చు కంటే బీజేపీలో పెట్టిన చిచ్చే చాలా పెద్దగా అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది చాలా పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. భారతీయ జనతా పార్టీలో కూడా భిన్నాభిప్రాయాలు పడుతున్నాయి. మరోవైపు రాజాసింగ్ కవిత చెప్పింది నిజమే, మా వాళ్ళు మంచి ప్యాకేజ్ ఇస్తే బీఆర్ఎస్ తోటి కలిసిపోతారు అని చెప్పేసి దుమారం రేపుతుండు రాజాసింగ్. సో మరోవైపు మాకేమో అవసరం అని చెప్పేసి కూడా ఈటల రాజేందర్ అంటుండు. మొత్తంగా దీనికి సంబంధించిన అంశాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇగో పెద్ద ప్యాకేజ్ ఇస్తే మా వాళ్ళు బీఆర్ఎస్లో కలిసిపోతారు అంటుండు. విలీనంపై కవిత మాటలు నిజమే, బీజేపీ నేత రాజాసింగ్ వ్యాఖ్యలు బీజేపీ కుట్రలు చేయదు అని చెప్పేసి ఈటెల్ అంటుండు. ఎంత ఘోరమైన కామెంట్స్ ఇవ్వంటే, ఒకప్పటి కాంగ్రెస్ లాగా తయారైంది భారతీయ జనతా పార్టీ. కింద మీద అవుతుంది, లుకలుకలు, అంతర్మదనాలు, అంతర్గత కలహాలతోటి ఆగమాగమైపోయింది భారతీయ జనతా పార్టీ అని చెప్పుకుంటున్న తరుణంలో ఇప్పుడు బాహాటంగానే బయటకు వచ్చి వ్యాఖ్యలు చేసే పరిస్థితి అయితే వచ్చింది. వికారాబాద్ సో పెద్ద ప్యాకేజీలు ఇస్తే మా నేతలు బీఆర్ఎస్లో కలిసిపోతారంటూ బీజేపీ నేత గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడింది నిజమేనని అన్నారు. కవిత వ్యాఖ్యలపై స్పందించిన రాజాసింగ్ తన సొంత పార్టీ నేతలపైనే తీవ్ర ఆరోపణలు చేశారు. చూసిరా, కవిత మాట్లాడింది నిజమే అంటుడు.
పెద్ద ప్యాకేజీ వస్తే బీజేపీ నేతలు బీఆర్ఎస్తో కలిసిపోతారన్నారు. ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోతే వచ్చే ఎన్నికల్లో మా వాళ్ళు ఎక్కడి నుంచి పోటీ చేయాలో బీఆర్ఎస్ వాళ్ళు నిర్ణయిస్తారని రాజాసింగ్ పేర్కొన్నారు. ఇంతకు ముందు జరిగింది ఇదే అని, దానివల్లే బీజేపీ నష్టపోయిందని చెప్పారు. తమ నాయకులు కుమ్మక్క అవుతుండడం వల్లే ప్రతి ఎన్నికల్లో బీజేపీ నష్టపోయిందని, లేదంటే ఎప్పుడో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యేదని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎందుకు అధికారంలోకి రాలేదో పార్టీ ఆలోచన చేయాలని కోరారు. ఇతర పార్టీలతో తమ నేతలు కుమ్మక్కవడం వల్ల బీజేపీ చాలా నష్టపోయిందని ఆరోపించారు. పార్టీ కార్యకర్తలకు ఈ విషయం తెలుసన్నారు. ఈ విషయాన్ని పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తే సస్పెండ్ చేస్తారనే భయంతో అంతా నోరు మూసుకుని ఉన్నారని చెప్పేసి అయితే అంటున్నారు. సో మొత్తంగా బీఆర్ఎస్లో ఇన్నాళ్ళు ఏం జరిగింది, బీజేపీలో ఇన్నాళ్ళుగా ఏం జరుగుతున్నది పటాపంచలు అయిపోయింది కవిత బయటకు రావడంతో. సో ఆమె వస్తూ ఆమె బీఆర్ఎస్ను డిస్టర్బ్ చేయడంతో పాటు బీజేపీని కూడా పెద్ద ఎత్తున డిస్టర్బ్ చేసింది. బీజేపీ కుట్రలు కుతంత్రాలు చేసే పార్టీ కాదని ఎంపీ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసేందుకు కుట్రలు జరిగాయంటూ ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలపై ఆయన స్పందిస్తూ ఈటల రాజేందర్ ఏమంటుందంటే బీజేపీ ప్రజాస్వామిక పార్టీ అని స్ట్రీట్ ఫైట్ చేస్తుందని తప్ప స్ట్రీట్ ఫైట్ చేయదని స్పష్టం చేసిండు. కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ ఎవరి నమ్మాలో ఎవరు నమ్మకూడదో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. నేతల మధ్య కంచెలు దాటింది కేసీఆర్ అయితే దాన్ని సీఎం రేవంత్ కొనసాగిస్తున్నారని ఆరోపించారు. బాధ్యతాయుత ఎంపీగా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ ఎదుట హాజరవుతానని ఈటల తెలిపారు. ఇక కేసీఆర్ కూతురు కాంగ్రెస్లోకి వెళ్తుందని, కుమారుడు బీజేపీలోకి వస్తున్నాడని ఫోన్లు వస్తున్నాయని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. రియల్ ఎస్టేట్ కాళేశ్వరం కుంభకోణాలు చేసిన వారికి బీజేపీలోకి ప్రవేశం లేదని చెప్పారు. కేసీఆర్ కుమారుడు వస్తే బీజేపీ గేట్ బయట కాళ్ళు చేతులు విరగొట్టి పంపిస్తామన్నారు. వికారాబాద్లో ఆయన మాట్లాడుతూ బీజేపీ జిల్లాలో 3 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంటామని పార్టీలతో. సో ఇక్కడ వాళ్ళు మాట్లాడి అన్నీ విన్నారు కదా మీరు ఒకసారి. రాజాసింగ్ ఏమంటుండు, ఈటల రాజేందర్ ఏమంటుండు, కొండా విశ్వేశ్వరరెడ్డి ఏమంటుండు. సో ఇవన్నీ విన్నారు కదా. వాస్తవానికైతే పాపం ఒకవేళ కవిత చెప్పింది నిజమైతే బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోవాల్సి వస్తే పాపం వీళ్ళందరూ ఆగమవుతారు. ముందుగా ఈటల రాజేందర్ ఆగమైపోతాడు, కొండా విశ్వేశ్వరరెడ్డి గట్టి వ్యాఖ్యలు చేస్తుండు ఆయనే. సో వాళ్ళకి కలిసి పనిచేసే అవకాశం ఉన్నప్పుడు కూడా సో వీళ్ళందరి పరిస్థితి ఏంది మరి? భారతీయ జనతా పార్టీలో పాతుకుపోయినటువంటి నాయకుల పరిస్థితి ఏంది? రాజాసింగ్, బండి సంజయ్ లాంటి కింది స్థాయి నుంచి వచ్చినటువంటి కార్యకర్తల పరిస్థితి ఏంది మరి? ఇంకా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తల పరిస్థితి ఏంది? సో మొత్తంగా ఇటు భారతీయ జనతా పార్టీ, అటు కాంగ్రెస్ పార్టీ, సో అదేంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశాన్ని ఒకసారి చూస్తే మనం, సో ఇది కాపాడుకుంటే చాలా. సో కవితకు సంబంధించిన అంశాలు చాలా రాశారు. ఇక్కడ మనం క్లియర్గా ఒక అంశాన్ని గుర్తు చేసుకుందాం. ఒకవేళ ఇదే నిజమైతే నిజంగా బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయే పరిస్థితి ఉందా? కవిత వ్యాఖ్యలు నిజమేనా? అట్లాంటి పరిస్థితులు ఎందుకు కనబడుతున్నాయి? అసలు కవిత మీద విష ప్రచారం చేస్తున్న వాళ్ళు ఎవరు? సో కవిత దయ్యాలన్నది ఎవరిని? కవిత చెప్పిన దయ్యాలు ఏవి? సో ఇక్కడ క్లియర్గా కవిత చాలా అంశాలు ప్రస్తావించింది. ట్విట్టర్లో రాజకీయాలు చేసుడు కాదు, ప్రజాక్షేత్రంలో చేయాలన్నది. ఇది ఎవరిని ఉద్దేశించి? ట్విట్టర్ కామెంటు, ట్విట్టర్ టిల్లు అని ఎవరిని పిలుస్తారో మీకు తెలుసు. సో డైరెక్ట్గా వాళ్ళ అన్నను డైరెక్ట్గా ఒక రకంగా కార్నర్ వేసేసింది. మైండ్ విదేశాల్లో రాజకీయాలు చేసుకో, విదేశాల్లో అమెరికాలో డల్లాస్ రజతోత్సవ సభ అక్కడ చేసుకునే అంతా మనం ఏం పడగొట్టినామని చెప్పేసి కూడా ఒక రకంగా కవితక్క అన్నది. అండ్ దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ చేయాల్సిన కార్యక్రమాలన్నీ జాగృతి ద్వారా సగం నేనే చేసిన. సో అండ్ కేసీఆర్కు నోటీసులు వస్తే ఎందుకు నిరసనలు లేవు, ఎందుకు పంచాయతీలు లేవు, అదే ఒక నాయకునికి వస్తే ఎందుకు హడావిడి చేసినట్టుంది. సో ఈ అంశాలన్నేమో కేటీఆర్ను ఉద్దేశించి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. సో దీంతో పాటు కేటీఆర్ మీద డైరెక్ట్గా యుద్ధం చేయడం అండ్ ఎవరి నాయకత్వాన్ని నేను కూడా అంగీకరించా, కేసీఆరే మా నాయకుడు, సో కేసీఆర్ మా నాయకుడు, నేను ఎవరి నాయకత్వాన్ని సహకరించబోను, అండ్ నాకు కొంచెం తిక్కుంది, నన్ను గెలికితే మీరు ఎవరు తట్టుకోలేరని చెప్పి డైరెక్ట్గా చెప్తుంది. సో అండ్ నేను బాగా మొండి అంటుంది, కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తూ ఉంటుంది, కాంగ్రెస్ మునిగిపోయే నావనే దానికి ఎందుకు పోతా అంటుంది. ఇట్లా చాలా విషయాలు ప్రస్తావించింది. ఇక్కడ క్లియర్గా కేసీఆర్ ఒక్కడే మా నాయకుడు, కేటీఆర్ ఆధ్వర్యంలో పనిచేయాలని కవిత అంటుంది. వేరైజ్ హరీష్ రావు
హరీష్ రావు మాత్రం కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధం అని చెప్పిండు. సో హరీష్ రావు కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి హరీష్ రావు సిద్ధం అన్నాడు. సో మరి ఇవన్నీ చాలా సమీకరణాలు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ క్లియర్గా కవిత చెప్పినటువంటి అసలు కవిత డిమాండ్ ఏంటంటే నా లేఖ లీక్ చేసినోడు ఎవడో దొరకాలి, ఇప్పుడు ఆ దొంగ ఎవడో దొరకాలని అంటుంది. వాస్తవానికి ఇక్కడ చాలా చర్చ నడుస్తుంది. ఒకటి సంతోష్, ఇక్కడ ఫస్ట్ బీఆర్ఎస్లో ఉన్న నాయకులు, ముఖ్యమైన నాయకులు కేసీఆర్, కేటీఆర్, తన్నీరు హరీష్ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్. సో ఈ నలుగురు ఉన్నారు. జనరల్గా కవిత చెప్పినట్టుగా అండ్ కేటీఆర్ కూడా కోవట్లు ఉన్నాడు అని ఒప్పుకున్నాడు. కేటీఆర్ కూడా మీ అందరికీ తెలుసు. మరి కోవట్లు ఉన్నారని ఒప్పుకున్నట్టే చిన్న స్థాయి కార్యకర్తలు ఎవరైనా కోవట్లు అని తేలితే, కార్యకర్తలు కానీ ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కోవట్లు ఉన్నారని తేలితే వెంటనే వాళ్ళని సస్పెండ్ చేస్తారు. దాంట్లో డౌటే అక్కర్లేదు. క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసి పడేస్తుంది, వాళ్ళు ఏదో రకంగా కారణం చేసేస్తుంది. కానీ అయినప్పుడు కూడా కోవట్లున్నారని కేటీఆర్ ఒప్పుకున్నప్పటికీ కూడా మరి ఎవరు కోవట్లున్నట్టు? కవితనేమో కోవట్లున్నారా దెయ్యాలున్నాయని అన్నది, కేటీఆర్ కోవట్లున్నారని ఒప్పుకున్నాడు. కవిత ఇంటెన్షన్లో కేటీఆర్ కోవట, కేటీఆర్ ఇంటెన్షన్లో హరీష్ రావు, జోగులపల్లి సంతోష్ కుమార్ కోవట. కేసీఆర్ అంటే ఎట్లాగో అధినేతనే, ఈయన సేఫ్. సో ఈయనకి ఎట్లాంటి సంబంధం లేదు దీంట్లో. ఇక బయటకు ముచ్చట ఎవరి దగ్గర నుంచి పోతున్నట్టు? కేటీఆర్ ఉద్దేశంలో అవుతుంది హరీష్ రావు సమాచారాన్ని బయటకు ఇస్తున్నట్టు, లేదా జోగినపల్లి సంతోష్ కుమారు బయటకు సమాచారం ఇస్తున్నట్టు. సో హరీష్ రావు ఉద్దేశంలోనేమో ఇంకెవరైనా కావచ్చు. కవిత విషయంలో మాత్రం కేటీఆర్ హరీష్ రావు అన్న మీమాంసనైతే నెలకొన్నది. మొత్తంగా కవిత చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీలో కోవట్లు ఎవరు? ఇక ఈ అంశం తేలాల్సిందంటే అంటే సేమ్ ఆ టాప్ 4 టాప్ 5లోనే ఖచ్చితంగా కోవట్లు ఉన్నారు. బయట కార్యకర్తలు ఎవరు కాదు పాపం. వాళ్ళంతా నిజాయితీతోటి నిబద్ధతతోటి కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబానికి సేవలు చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళంతా, మిగతా నాయకులంతా. ఇక అసలు నిజంగా బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోతుంది అన్న వాదనలకు ఎక్కడ బలం చేకూరింది? కవిత ఇప్పుడు చెప్పిన తర్వాత అందరికీ చాలామందికి అనుమానం వస్తుంది. కానీ మనం మొదటి నుంచి చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చినాం. బీజేపీ బీఆర్ఎస్ సంబంధించి అంటే అనుమానాలు చాలామందికి మెల్లమెల్లగా కొంచెం డౌట్ ఉండే, కానీ కవితక్క కన్ఫర్మ్ చేసేసింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ, టీచర్స్ గ్రాడ్యుయేట్ కానీ, ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కానీ. సో ఆ ఎన్నికలల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మాదే అధికారం అని చెప్పి కవిత ఫస్ట్ జైలుకి పోయింది కదా. సో కవిత జైలుకి వెళ్ళినప్పుడే, నేను జైల్లో ఉన్నప్పుడే రాయబారం నడిచింది, నేను అప్పుడే తీవ్రంగా ఖండించిన అని కవిత అన్నది. మీరు ఇక్కడ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిజంగా కేటీఆర్ అండ్ హరీష్ రావు భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ కలపడానికి ప్రయత్నాలు జరిగినాయి అని చెప్పేసి అయితే ఇక్కడ నుంచి అనుమానాలు బలపడుతున్నాయి. ఎందుకంటే కాళేశ్వరం అంశం ఒకటి, కాళేశ్వరం కేసు ఒకటి, ఈ కార్ రేస్ కేసు ఒకటి, ఫోన్ ట్యాపింగ్ ఒకటి. సో దీంట్లో అందరు ఉన్నారు. ఇంకా ఈయనేమో ఉండగానే ఇంకా మస్తు కేసులు ఉన్నాయి. సో ఇట్లా అనేక కవిత లిక్కర్ కేసు అప్పుడే జన ఫోన్ ట్యాపింగ్ రాసిన. సో ఇట్లా అనేక కేసులు ఉన్నాయి. ఈ కార్ రేస్ కానీ, కాళేశ్వరం అవినీతి కేసు కానీ, ఫోన్ ట్యాపింగ్లో వీళ్ళందరూ ఉన్నారు. కవిత లిక్కర్ కేసు కానీ, ఇవన్నీ కేసుల నుంచి బయటపడాలి. ఈ అధికారం పార్టీ మారింది, అనేక ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు, అనేక పెద్ద పెద్ద డ్యామేజ్లు చేశారు, పెద్ద నేరాలు చేశారు, ఆర్థిక నేరాలు. ఇవన్నీ నుంచి బయటపడాలంటే అండ్ ఆల్రెడీ బీఆర్ఎస్ అనే పార్టీ పేరుతోటి అటర్ ఫ్లాప్ అయిపోయింది కాబట్టి మళ్ళీ టీఆర్ఎస్ పోయే పరిస్థితి లేదు కాబట్టి ఏదన్నా చేసి ఒక కొత్త వాదంతో, కొత్త నినాదంతో జనాలకు పోవాలి. మళ్ళీ అధికారం చేజిక్కించుకొని ఈ ఉన్న ఆస్తులను, ఈ అవినీతి చేసి కూడబెట్టుకున్నటువంటి ఆస్తులను కాపాడుకోవాలి. కాబట్టి వీళ్ళు బీజేపీకి సై అనడానికి ప్రయత్నం అయితే చేశారు. కానీ ఇక్కడ కవితకు నన్ను జైల్లో 6 నెలలు పెట్టి, నన్ను పనంగా పెట్టి మీరు ఇవన్నీ బేరాలు చేస్తారా?
నన్ను 6 నెలలు జైల్లో పెట్టిన భారతీయ జనతా పార్టీతోటి రాయబారాలు నడుపుతారా అని చెప్పేసి కవితకు అయితే అప్పటి నుంచే కోపం అనేది స్టార్ట్ అయింది. వీళ్ళు ఖచ్చితంగా ఇది పోవడానికి ప్రయత్నం చేసిరనడానికి ఇవి ఒక ముఖ్య కారణాలు అయి ఉండొచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. ఎందుకంటే ఇక గింత బతికి ఇంత ఎంజాయ్ చేసి నేను పోయి జైలు పోయి పండుకోన్నా మాకు చెల్లెపోతే పోయిందిగా నేనైతే పోద్దని కేటీఆర్ కూడా భయమైంది, ఇటు హరీష్ రావుకు భయమైంది. ఈ మొత్తంగా దీనికి పోవడంతో పాటు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలుస్తామనన్న బీఆర్ఎస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఎందుకు పోటీ చేయలేదు, అండ్ టీచర్స్ ఎమ్మెల్సీలో ఎందుకు పోటీ చేయలేదు, అంతే కదా. సో క్లియర్గా వాళ్ళు పోటీ నుంచి ఎందుకు తప్పుకున్నారు. ఇక్కడ అసలు ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో అయితే బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా డైరెక్ట్ బీజేపీకి షిఫ్ట్ అయిపోయింది. బీఆర్ఎస్ టు బీజేపీ డైరెక్ట్ పోయింది. చాలా చోట్లలో డైరెక్ట్గా అంజిరెడ్డికి భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేయరని చెప్పేసి, క్యాడర్ మీ ఇష్టం వచ్చినట్టు ఓటేసుకోరని చెప్పేసి సంకేతాలు కూడా పోయినాయి. ఎంత దారుణం అంటే నేను డైరెక్ట్గా చూసిన క్లియర్గా బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా బీజేపీకి షిఫ్ట్ అయిపోయింది. అప్పుడే చేసుకున్నాండి. అండ్ ఎంపీ ఎన్నికలలో కూడా చాలా జాగాలలో బీజేపీకి కొంత ఫేవర్గా నడిపించే ప్రయత్నం అయితే చేశారు. సో రాష్ట్రంలో ఎంతో కొంత ఎట్లా అధికారంలోమైన ఎంపీ స్థానాలు కొన్ని వాళ్ళు గెలిచి కొన్ని మనం గెలుద్దామని ఏదో ప్రయత్నం చేసి కానీ మొత్తానికైతే వర్కౌట్ కాలేదు. ఏ రకంగా చూసినా కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటేననే వాదన జనాలలోకి మెల్లమెల్లగా పోవడం అనేది స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ బీజేపీ ఇప్పుడు కవిత వ్యాఖ్యలతోటి క్లియర్ కట్గా పోయింది. ఇక్కడ ఇంకొక సినారియో ఉంది. ఖచ్చితంగా హరీష్ రావుకు సంబంధించిన అంశం ప్రత్యేకంగా ప్రస్తావించాలి మనం. సో హరీష్ రావు భారతీయ జనతా పార్టీలోకి పోబోతుందని చెప్పేసి మన వైడియో న్యూస్ ఆల్రెడీ ఒక కథనాన్ని ప్రచురించిన విధవారికి అది ఇప్పుడు కూడా ట్రెండింగ్లో పోతుంది. అంటే జనాలు ఇప్పుడు కూడా అదే అనుకుంటున్నారు. ఇక్కడ క్లియర్గా హరీష్ రావు భారతీయ జనతా పార్టీలోకి పోతుండా అని చెప్పేసి అయితే ఒక చర్చనైతే బలంగా వినబడుతుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ ఇట్లా అనేక అంశాల కేసులలో హరీష్ రావు కూడా ప్రధానంగా ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా కొంత వార్తలు వస్తున్నాయి. ఇక్కడ క్లియర్గా కవితకు నిజంగా కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం ఏం లేదు, వాళ్ళదే సొంత పార్టీ. ఏమన్నా ముఖ్యమంత్రి కావాలనే ఆశ కానీ కోరిక కానీ ఉన్నది, ఒక పార్టీ ఎదుగుదలకు ఎంతగానో కష్టపడ్డా అనే కోరిక ఎవరికైనా ఉన్నదంటే అది ఖచ్చితంగా హరీష్ రావుకే ఉన్నది. మరి హరీష్ రావే కనుక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలకు పోయే అవకాశం ఏమైనా ఉన్నదా లేదా, దానికి సంబంధించిన అంశాలని మళ్ళొకసారి ఇంకొక అనాలిసిస్లో మనం ప్రస్తావిద్దాం. ఇప్పటివరకు అయితే నిజంగా బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయినటువంటి దాఖలాలు ఏమైనా కనబడుతున్నాయా లేదా అని మాత్రమే ఈ చర్చ అనేది కొనసాగింది.